హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి నేను తిరుమల ఘాట్ రోడ్ మీద ఉన్నాను. ఇప్పుడు తిరుమల నుంచి డైరెక్ట్గా అయితే తిరుపతికి అయితే వెళ్తున్నాం. అయితే తిరుమలకు వెళ్ళేటప్పుడు వచ్చేసి మనం ఘాట్ రోడ్లో ఏమేమి చూసాము, అదేవిధంగా వెళ్ళేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతి ఒక్కటి కూడా మాట్లాడుకుంటూ అదేవిధంగా కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంటూ అయితే వెళ్దాం. మీకు అక్కడ కనిపిస్తుంది కదా సప్తగిరి ఎక్స్ప్రెస్. దాదాపుగా 10-15 నిమిషాలుగా ట్రై చేస్తూనే ఉన్నాం, క్రాస్ చేయలేకపోతూనే ఉన్నాం. దానికి మెయిన్ కారణం వచ్చేసి స్పీడ్ బ్రేకర్స్, నెంబర్ 2 వచ్చేసి టర్నింగ్స్. చూస్తున్నారు కదా ఎంత ఘోరంగా అయితే ఉన్నాయి. బట్ ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ రైడ్ చేస్తూ ఉంటే మాత్రం చాలా థ్రిల్గా అయితే అనిపించింది. అంతేకాకుండా సప్తగిరి ఎక్స్ప్రెస్ గురించి అయితే ప్రతి ఒక్కరికి అయితే తెలుసు కదా, పికప్లో నెంబర్ 1గా ఉంటాయి సప్తగిరి ఎక్స్ప్రెస్. అదేవిధంగా డ్రైవర్లు కూడా చాలా పికప్గా ఉంటారు. ఎందుకంటే కన్నా ఇటువంటి టర్నింగ్స్లలో కట్ చేయడము అదేవిధంగా వెళ్ళడం అంటే కన్నా ఆషామాషి విషయం అయితే కాదు కదా. అంతేకాకుండా మీరు ఎప్పుడైనా కానీ ఈ రూట్లో వచ్చినప్పుడు అయితే కొత్తగా ఎవరైనా వస్తే కన్నా ఇక్కడ మీకు ఏదైతే సింబల్ అయితే చూసారో ఖచ్చితంగా మీరైతే జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ వెళ్ళండి. ఎందుకంటే కన్నా మనకు డైరెక్ట్గా ఏదో 10 కిలోమీటర్ల 15 కిలోమీటర్లలో టర్నింగ్స్ వస్తూ ఉంటే అది వేరే విషయం. కానీ ఇక్కడ ప్రతిసారి మనకు టర్నింగ్స్ అన్నవి కనిపిస్తూనే ఉంటాయి, వస్తూ ఉంటాయి. మీరు ఏమనే మాత్రం అక్కడ ఇచ్చినటువంటి సింబల్స్ని మీరు అబ్జర్వ్ చేయకుండా వెళ్ళారంటే కన్నా మీకే కాకుండా పక్కన వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి చూస్తున్నారు కదా, బస్సును క్రాస్ చేస్తే మళ్ళీ స్పీడ్ బ్రేకర్ వెళ్ళిన వెంటనే మళ్ళీ టర్నింగ్. కానీ జర్నీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది కాస్త మీరు జాగ్రత్తగా వెళ్ళినట్లయితే కనుక. అంతేకాకుండా ఇక్కడికి వెళ్ళినప్పుడు వచ్చేసి మనం మరికొన్ని జంతువులను కూడా చూడడం అయితే జరిగింది. కాకపోతే ఏంటంటే కనుక వాటిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు కాబట్టి మేము ఎక్కడే కానీ బైక్ ఆపకుండా వాటిని డిస్టర్బ్ చేయకుండా అయితే వెళ్తూ ఉన్నాం. మీకు పర్టికులర్గా ఇక్కడ ఎక్కువగా కనిపించేటటువంటి జంతువులలో మెయిన్గా వచ్చేసి జింకలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో వాటిని డిస్టర్బ్ చేయకుండా, ఒకవేళ వాటితో ఫ్రెండ్లీగా ఉండాలి ఏదైనా పెట్టాలనుకున్నా కూడా కాస్త ఆచి చూసి ఏదైనా కానీ వాటికి తిండి అయితే పెట్టండి. అంతేకాకుండా మీరు ఎక్కడైనా కానీ ఆగాలి అనుకున్నప్పుడు మనకి రైట్ సైడ్లో ఎక్కడైతే ఎక్స్ట్రా రోడ్ అయితే ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ మాత్రమే ఆపండి. లేనట్లయితే కనుక మనకు చాలా ఇబ్బందులు కూడా ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా వస్తుంది. ఇటువంటి బోర్డ్స్ ఎక్కడున్నా కూడా మీరు కాస్త జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. ఎందుకంటే కనుక మనకు ముందు ఏమున్నది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ప్రతి ఒక్కటి కూడా మనకు సరౌండ్స్లలో కనిపిస్తూనే ఉంటాయి. మీకు ఆటోమేటిక్గా ఈ ప్లేస్ చూస్తానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఆల్రెడీ మనం 50% అయితే జర్నీ అయితే కంప్లీట్ చేసాము. ఇక్కడైతే మామూలుగా నడిచి వచ్చే వాళ్ళకి వచ్చేసి మంచిగా షెల్టర్ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా అయితే అరేంజ్ చేసేసారు. సరే పదండి, ఇంకా కొద్దిగా ముందుకైతే మన రైడ్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వెళ్దాం. అంతేకాకుండా మీరు ఈ స్పీడ్ బ్రేకర్స్ మాత్రం చాలా జాగ్రత్త అయితే గమనిస్తురండి. అంతేకాకుండా ఇక్కడ ఏవైతే బోర్డ్స్ ఉన్నాయో అంటే ఆ బోర్డ్స్ ఉన్నాయంటే అర్థం ఆ ప్లేస్లలో వాటికి సంబంధించినటువంటి జంతువులు ఉన్నాయని అర్థం. అంతేకాకుండా మీరు న్యూస్లలో చూసాం కదా, అమ్మో పులి అనే విధంగా మీరు ఇక్కడ ఆపి అదేవిధంగా ఈ ఏవైతే బార్డర్స్ ఉన్నాయో అవి దాటి లోపలికి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళకండి. ఎందుకంటే కన్నా ఇది హైలీ రిస్క్. చాలా వరకు మీరు న్యూస్లలో చూస్తూ ఉంటారు కదా, పులులు దాడి చేశాయి అది ఇది అని. కాబట్టి ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఏదేమైనప్పటికీ కూడా అటువంటి రిస్క్ తీసుకోకుండా హ్యాపీగా వెళ్ళండి, హ్యాపీగా రైడ్ చేసుకోండి. ఫ్యామిలీతో వెళ్ళి శ్రీవారిని దర్శించుకొని మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోండి. ఇంకా ఇక్కడ నుంచి దాదాపుగా ఇంకొక ఎగ్జాక్ట్లీ అంటే కానీ ఒక 7-8 కిలోమీటర్స్ అయితే మనకు తిరుపతికి ఎంటర్ అవ్వడానికి టైం అయితే ఉన్నది. మళ్ళీ 7-8 కిలోమీటర్స్ అంటే మీరు ఒకవేళ డైలీ వెళ్ళే వాళ్ళకైతే కన్నా ఎగ్జాక్ట్లీ ఎంత దూరం ఉన్నది అనేది అయితే తెలిసి ఉంటుంది. కాబట్టి నేనంటే చాలా సంవత్సరాల తర్వాత వెళ్తున్నాను కదా, కాబట్టి ఎగ్జాక్ట్లీ అయితే నేను అయితే 7-8 కిలోమీటర్సే అని అనుకోవట్లేదు. మ్యాక్సిమం అయితే నేను అలా ఊహిస్తున్నాను అంతే. చూస్తున్నారు కదా, మహేంద్ర జీప్ ఎప్పటికీ కూడా స్ట్రాంగ్గా ఉన్నటువంటి వెహికల్స్లలో వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ వచ్చేసి మహేంద్ర జీప్. నాకు కూడా చాలా ఫేవరెట్. మీకు కూడా ఫేవరెట్ అయితే కనుక కింద అయితే కామెంట్ చేయండి. మనలాగే చాలామంది అయితే వెళ్తూ ఉన్నారు బైక్ మీద. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఇలా ముందు పక్క కార్లు అదేవిధంగా వాటిని క్రాస్ చేయాలనేటువంటి ఆతృత అయితే మనకు చాలా వరకు అయితే కంట్రోల్ అయితే చేసుకోలేము. కానీ మ్యాక్సిమం అయితే మీరు ఎటువంటి పరిస్థితులలో
కంట్రోల్ చేసుకుంటూ చాలా నిదానంగా అయితే బైక్ రైడ్ అయితే చేయండి. ఒకవేళ మీరు కారు ఉన్నా ఏది ఉన్నా కూడా. అంతేకాకుండా ఈ సరౌండ్స్ అయితే మీరు గమనించినట్లయితే కనుక ప్రతి చెట్టు కూడా ఎండిపోయి అదేవిధంగా అడవి అంతా కూడా పచ్చగా లేనటువంటి దుస్థితికి చేరినట్లు అనిపిస్తుంది. దీనికి మెయిన్ కారణం ఏంటంటే ప్రజలమైనటువంటి పబ్లిక్, మనము అదేవిధంగా ప్రభుత్వాలు చేసేటువంటి అలసత్వ ధోరణి. దాని మూలంగానే ఇలా తయారవుతుంది ప్రకృతి. కాబట్టి ప్రకృతిని కాపాడాలంటే మనం ఏం చేయాలి? చెట్లను మంచిగా పెంచాలి. అదేవిధంగా చెట్ల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి. అది కేవలం మన కోసం కాదు, రేపటి మన తరం పిల్లల కోసం. ఇలా క్రాస్ చేసేటప్పుడు మీరు కాస్త జాగ్రత్తగా అయితే వహించండి. ఎందుకంటే కనుక మనం లెఫ్ట్ సైడ్ వెళ్తుంటే కనుక రైట్ సైడ్ ఉన్నటువంటి వ్యక్తి వెంటనే తిప్పినట్లయితే కనుక మనకు చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మీకు ఏదైతే చూపిస్తున్నాను కదా, బండి అయిపోయి చూపిస్తాను మీకు. ఇక్కడ కనిపించేటటువంటి బ్రిడ్జి మనకు 1947లో స్వతంత్రం అయితే వస్తే, ఇక్కడ 1943లో ఈ బ్రిడ్జిని అయితే ఓపెన్ చేశారు. ఇప్పుడు మన వాళ్ళు బ్రిడ్జి కడుతున్నారు అంటే కనుక కేవలం అదే రోజు కూలిపోవచ్చు, లేదంటే కనుక ఒక 2-3 నెలల తర్వాత అయినా కూలిపోయేటటువంటి ఆస్కారం అయితే ఉంది. అంతేకాకుండా మీకు ఇక్కడ ఎగ్జాక్ట్లీ చూస్తున్నారు కదా, మనకు లాస్ట్ టైం వర్షాలు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొండ మీద నుండి జలజల జారినటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో అక్కడ కనిపించేటటువంటి పచ్చని షెల్టర్ లాంటి ఏదైతే కనిపిస్తుందో అక్కడి వరకు పారాయి. అంతేకాకుండా మీకు అక్కడ కనిపిస్తున్నటువంటి రోడ్డుకు మీరు చేరుకున్నట్లయితే కనుక డైరెక్ట్గా కపిల తీర్థానికి కూడా వెళ్ళిపోవచ్చు. నేను మీకు ఇక్కడ బ్రిడ్జ్ చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే ఆపాము. కాబట్టి మీకు ఇక్కడ ప్లేస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఆపేటప్పుడు అదేవిధంగా చుట్టూ సరౌండ్స్ అయితే చాలా జాగ్రత్తగా అయితే చూస్తూ ఉండండి. ఎందుకంటే కానీ ఎప్పుడు ఎవరు ఎలా తోలుతారైతే మనకు తెలియదు కదా. ఫైనల్గా అయితే కనుక మనం తిరుపతికి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా లెఫ్ట్ సైడ్ నుంచి అయితే మనం కూడా వెళ్ళిపోదాం. మీరు డైరెక్ట్గా లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళినట్లయితే కనుక కపిల తీర్థము, అదేవిధంగా బస్ స్టాండు, ఇలా డైరెక్ట్గా అయితే వెళ్ళిపోవచ్చు. అంతేకాకుండా నాకు తిరుమలలో ది బెస్ట్ ప్లేస్ కూడా, ఫేవరెట్ ప్లేస్ కూడా ఇదే. ఎందుకంటే కనుక మీకు రోడ్డు మొత్తం కూడా మంచిగా ఫ్లవర్స్ అదేవిధంగా చెట్లతో మంచిగా డెకరేట్ చేస్తున్నారు. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే